Hello Ratnalu, welcome to the new video. So we're very excited for this video because ఇట్లాంటి వీడియోలు మా ఛానల్లో మీరు ఎక్కడ చూసుంటారు. So today we gonna react to the trailer of Kuli So yeah, I'm very excited guys. చాలా రోజుల తర్వాత ఎక్సైట్మెంట్ వస్తుంది, అసలు కొత్తగా ట్రై చేస్తున్నాం అని. సో బేసిక్గా నేను మూవీస్ చాలా ఎక్కువ చూస్తా. ఐఎమ్ మూవీ బఫ్, బట్ దెన్ మా అమ్మ అంత ఎక్కువ చూడదు. కొంచెం చూస్తా, నేను మరీ అంతగా చూడ. ఇక మరీ అంత క్రేజ్. ఇక ప్రెస్ మీట్లు, మనం ఏంటంటే ప్రెస్ మీట్లు చూస్తాం, ప్రమోషనల్ వీడియోలు చూస్తాం, అన్ని చూస్తాం అన్నట్టు. సో మమ్మీ, వాట్ ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ మూవీ? అసలు ఫస్ట్ నాకు మూవీ నేమ్ చూడగానే ఏం గుర్తొచ్చింది తెలుసారా? 90s లో కూడా ఒక కూలీ వచ్చింది, వెంకటేష్ సార్ది, టాబు అండ్ వెంకటేష్ సార్. అసలు ఎంత సూపర్ హిట్ తెలుసా అసలు. దాంట్లో సాంగ్స్ కానీ అసలు సూపర్ హిట్ అంటే సూపర్ హిట్. ఇప్పుడు ఆ కూలీ కోని అని ఈ కూలీ గురించి మాట్లాడు. అదేమో తెలుగు సినిమా, ఇదేమో పాన్ ఇండియా పిక్చర్ కదా. పాన్ ఇండియా పిక్చర్ దట్టు. అసలు ఈ కాస్టింగ్ వింటనే. సరే మనం ట్రైలర్ చూద్దామమ్మా. ట్రైలర్ పెట్టు. శోభిత్ మలయాళం యాక్టర్. అసలు ఆయన యాక్టింగ్ చేస్తాడు, నెక్స్ట్ లెవెల్ చేస్తాడు అమ్మ. సో అసలు కుంభలాంగి నైట్స్ అని ఒక సినిమా ఉంటది. సో అప్పుడప్పుడే నాకు మలయాళం సినిమాలకి నేను ఇంట్రడ్యూస్ అవుతా ఉండే. మలయాళం పిక్చర్స్ నేను కూడా కొంచెం ఎక్కువ. సో మా చెల్లె బెంగళూరు లో చదువుతుంది, దానికి సగం మలయాళం ఫ్రెండ్స్ ఉంటారు. సో వాచ్ అ లాట్ ఆఫ్ మలయాళం మూవీస్. సో దాంట్లో ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు శోభిత్ అండ్ ఐ లవ్ హిస్ యాక్టింగ్. అండ్ దాని తర్వాత మోనికా చేసిండు అమ్మాయిని. ఓ మై గాడ్. అసలు సత్యదేవ్ సార్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిండ్రా, మోనికా సంగ్ కి డాన్స్ చేస్తా అని. అంటే అంత బాగా చేసిండు, అండ్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని అన్నట్టు సాగొట్టిండు డాన్స్. నేను నిజంగా చెప్తున్నా, ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు సీ నాగ్ సార్ యాజ్ అ విలన్. అసలు ఎంత గ్రేట్ రా చిన్న, ఎంత డిఫరెంట్ ఉండే క్యారెక్టర్స్. అన్నమయ్య లాగా చేసుకుంటామా, అదేంటిది నిర్ణయంలా హలో గురు ప్రేమ కోసమేరా అని మా చిన్నప్పుడు 90s లో సాంగ్ ఉంటుండే. అసలు ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడో, కొంచెం యంగ్ కొంచెం ఓల్డ్ అంతే, కానీ ఇప్పటికి కూడా అంతే హ్యాండ్సమ్ ఉంటాడు. అసలు సేమ్ గ్రేట్ రా. అసలు అన్నమయ్యకి ఎంత వలికి ఇచ్చిండు భావాలు. ఊపిరి అసలు ఎంత గుడ్ పిక్చర్ రా, ఎంత పెద్ద క్యారెక్టర్. అసలు అదేంటిది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటే నేను ట్రైలర్ చూసినప్పుడు అది అనుకున్నా, ఈ సినిమా నడవదు అని అనుకున్నా. కానీ కార్తీ పక్కకున్నా కూడా కార్తీ క్యారెక్టర్ని కూడా డామినేట్ చేసిండు. అసలు సాగొట్టిండు, హ్యాండిక్యాప్డ్ అయ్యుండి కూడా. అసలు గ్రేట్, చాలా గ్రేట్. నువ్వు కూడా అంత పెద్ద యాక్టర్ అవుతావు అమ్మా నిజంగా. ఎందుకు? అండ్ ఐఎమ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ నాగ్ సార్ యాక్షన్. అండ్ మా అమ్మ నాగ్ సార్ కి పెద్ద ఫ్యాన్, బికాస్ మా అమ్మ బిగ్ బాస్ కూడా చాలా ఎక్కువ చూస్తుంది. అమ్మా నేను బిగ్ బాస్ పంపిస్తా, పోతావా అని. అమ్మ మనం కూడా వీడియోలు చేద్దాము. వద్దు నేను పోను, నాకు కథలు మనకు నడవేరా అన్నా. నన్ను కూడా బిగ్ బాస్ పంపియండి అన్నా, నన్ను కూడా వీడియోలు చెయ్యు. కొత్తగా అందరు వీడియోలు చేస్తుర్రమ్మా బిగ్ బాస్ పంపించమని. నాకు వద్దురా, నేను చెయ్య, నాకు వద్దు, నేను పోను. అయ్యా ఆఫర్ ఆ పంచాయతీలన్నీ నాకు నడవేరా అయ్యా. అమ్మ సేమ్ కూలీ సినిమా కూడా ఆల్మోస్ట్ ఇంత ఉంటది కదా. ఇప్పుడు వెంకటేష్ కూలీగా ఉంటాడు, ఇట్లా ఏదో కాన్ఫ్లిక్ట్ వస్తుందని అందరికి నిల్సొని ఉంటాడు. అట్లా నిల్సొని ఉంటాడు. కానీ మెయిన్ ఏంటంటే లవ్ ఓరియంటెడ్ పిక్చరే నాది. లవ్ గుర్తులేదా ఇప్పుడు. అయితే ఆమె హీరోయిన్ పెద్దింటి ఆమె ఉంటుంది అనమాట, ఆమెను లవ్ చేస్తాడు. అయితే కూలీకి నేను ఇయ్యా అని అంటాడు, ఒక బేబీ అవుతుంది. తర్వాత నాకు క్యారెక్టరే ముఖ్యము అని చెప్పేసి ఆమె దిగొస్తుంది. తర్వాత అట్లా నడిచిపోతుంది.
రజనీ సార్ అసలు స్వాగ్ ఏంది మమ్మీ అనేది అసలు గ్రేట్ రా. ఒక ఏమంటారా అసలు ఒకటే ఉంటది చూడు ప్రపంచం స్వాగే వేరు ఉంటదమ్మా అసలు. డైనమిక్ రా చిన్న. అసలు ఎంతమంది హీరోలు ఉన్నాయో 80 ఏళ్ళు వచ్చిన సినిమాలు చేస్తుండే ఆయన. గ్రేట్ నాన్న అసలు అట్లా గ్రేట్. ఒకటి నేను ఒక ఇంటర్వ్యూ చూసినారా చిన్న, అయితే ఈ ఉపేంద్ర ఉంటాడు కదా కన్నడ ఆయన, ఉపేంద్ర, అమీర్ ఖాన్, వీళ్ళందరూ అసలు డైరెక్టర్ ఈయన స్టోరీ చెప్పకముందే ఎస్ అని చెప్పిండ్రండి. రజనీకాంత్ సార్ పక్కన ఒక క్యారెక్టర్ అయితే చాలు అని చెప్పేసిండ్రండి. అరే ఆయన నీకు డైరెక్టర్ తెలుసా ఎవరు? అదే లోకేష్ కనకరాజు. ఆయన ముందు సినిమాలు ఏందో తెలుసా? చూసిన నేను. సో బేసిక్ ఏమైంది, విక్రమ్ సినిమాకి నేను చాలా ఎక్సైటెడ్ గా, నేను మా అమ్మ నా కజిన్ ఆచి అని ఉంటది, ముగ్గురం కలిసి పోయినాము. నాకు ఘోరంగా నచ్చింది. నేను అసలు సీట్ నుంచి ఇట్లా లేచి చూస్తుండే సినిమాని. మా అమ్మ ఇంకా మా కజిన్ ఏమో లెజిట్ పండుకున్నారు, పాప్కార్న్ తెచ్చుకొని తిన్నారు. అంటే మా వాళ్ళకి కొంచెం వైలెన్స్ ఎక్కువ నచ్చదు అన్నట్టు. నాకు మెయిన్ గా అది నచ్చదు. నీకు ఉపేంద్రతో ఏమన్నా ఫాండ్ మెమరీ ఉందానే అమ్మ? నేను తెలుగు పిక్చర్స్ చూసిన ఆయనవి. అంటే నేను తెలుగు పిక్చర్ అయినా చూడలేదు, నేను చూసి, కానీ నేను వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేసినాక మీమ్స్ ఎత్తుకుతుండే బేసిక్ గా వీడియోల మధ్యలో పెట్టనీకి. సో ఈ మీమ్స్ వస్తుండే. అయితే రోడ్ మీద నేను ఇక్కడ కింద వేస్తా మీమ్, అది ఏమో అయితే అందరినీ కొడతా ఉంటాడు ఎందుకో. చూడు మన దేశ ప్రజలు చూడు, ఒక చెప్ప మీద కొడితే మౌనంగా ఉంటారు, రియాక్ట్ అవ్వరు ఎవరు. అలాంటి ప్రజలు ఇంకో చెప్ప మౌనంగానే ఉంటారు. ఎక్కడ దొరుకుతారు ఇలాంటి ప్రజలు? చప్పట్లు కొట్టండి, కొట్టండి చప్పట్లు. ఈ ఇండియాలోనైతే ఏమన్నారు కొడితే, ఏం చేయరు కొడితే, ఒకరిని కొడితే అందరు వస్తారని ఆయన 2-3 మీమ్లు చాలా ఫేమస్. అక్కడ నుంచి నాకు ఉపేంద్ర తెలుసు. దాని తర్వాత దాంట్లో చూసిన అదే సన్ ఆఫ్ సత్యమూర్తిలో వాళ్ళకి ఏం లేదురా. ఏ యాక్టర్ అయినా సరే, ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే, రజనీకాంత్ సార్తో చేస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ అన్నట్టు. అదొక లైఫ్ కి కావాల్సినంత మెమొరీ దొరికినట్టు అన్నట్టు. శృతి హాసన్ వాళ్ళ నాన్న ఎవరమ్మా? సత్యదేవ్. గా మాత్రం వావ్ నైస్. తీరా హుక్ అన్నాడు. హుక్ అంటే తెలుసా? కూలీల దగ్గర ఖచ్చితంగా హుక్ ఉంటుంది నాన్న. ఇప్పుడు బ్యాగ్స్ గిన్నె దానికి ఇట్లేసి దాన్ని లాగుతారు అనమాట. ఐరన్ది హుక్, తీరా హుక్ అని అన్నాడు. ఇప్పటి నుంచి అదే తగ్గేదే లేదు అన్నట్టు. మనకి ఎంత అది హైప్ ఇచ్చిందో తీరా హుక్ కూడా అంతే హైప్ ఇస్తుందేమో వచ్చి ముందు మరి. గుర్తుపట్టినావా? భాష కదా అది. అదే నేను అది చూడంగానే అనుకున్నా భాష. అయితే నేనేమనుకుంటున్నారా, ఆ పిక్చర్ కంటెంట్ ఏమన్నా దీంట్లో కొంచెం చూపిస్తాడేమో అనుకుంటున్నా నేను. మేబీ అంటే ఎట్లా ఇప్పుడు
దానికి కంటిన్యూటీగా ఇది అన్నట్టు అట్లేమన్నా F2 లా కొంచెం వెంకటేష్ పాత సినిమాలు తీసి ఆయన అట్లా dialogue అట్లా కొన్ని సీన్స్ ఉంటాయి కదా, మేబీ దాన్ని దీనికి ఏమన్నా కనెక్ట్ లింక్ చేస్తాడేమో, చేయడము link లేకపోతే ఒక చేస్తాడేమో. సిచ్యువేషన్ లా అక్కడ ఎట్లా చేస్తాడో ఇక్కడ. అది చేస్తాడేమో అనిపిస్తుంది నాకు. అండ్ అన్నిటికంటే క్రేజీ ఏంటంటే ఆ బక్కైనా కొడతాడమ్మా మ్యూజిక్ అని. ఆయన ఏం తిని కొడతాడో, ఏం దాయి కొడతాడో, ఆయన ఏం చేసి కొడతాడో కానీ సావ కొడతాడు మ్యూజిక్ ని. అంతే అంతే. ఫర్ ద మూవీ అసలు ట్రైలర్ చూస్తుంటేనైతే చూడాలనిపిస్తుంది, ఇంత పెద్ద కాస్టింగ్ ఉంది కాబట్టి. నీకు అంటే మై మామ్ ఇస్ దాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ హూ ఇస్ నాట్ ఇంటూ అ లాట్ ఆఫ్ వైలెంట్ మూవీస్. నాకు మాక్సిమం వైలెంట్ మూవీస్ ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ మేబీ నాగార్జున ఉన్నాడు కాబట్టి చూడాలనుకుంటా. నేను మాక్సిమం నాగార్జున పిక్చర్స్ ఏవి మిస్ కాదు. మా నాన్నకి నాగార్జున వెంకటేష్ అంటే చాలా ఇష్టం. అసలు మా నాన్న అందరికంటే మూవీ బఫ్. అంటే మా నాన్న ఇప్పుడు ఒక సినిమా పేరు చెప్తే దానికి డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఏమేం పాటలు ఉన్నాయి అన్ని చెప్తాడు. ఇప్పుడు కార్లో కూర్చొని మా నాన్న చెప్తాడు, అరే ఈ సినిమా నుంచి ఈ పాట పెట్టు, దీని తర్వాత నోట్. ఇప్పుడు మనం స్పాటిఫై ప్లేలిస్ట్ సెట్ చేసుకుంటాం కదా, మా నాన్న మౌత్ ప్లేలిస్ట్ అన్నట్టు ఇట్లా ఇక్కడ ఉంటే మా నాన్నకు అన్ని పాటలు ఇట్లా చెప్తా ఉంటాడు. So yeah, I hope you guys have liked the video and you are very much looking forward for Coolie. I'm also. And I'm very happy that we have tried something new in the process rather than doing vlogs and sketch videos. So yeah. If ఈ వీడియో మీరు మంచి లైక్ చేసి మీరు మంచి ముందటికి తీసుకెళ్తే మనం ఇంకా రివ్యూస్ కూడా ట్రై చేద్దాం. ఇంకా మీమ్ రియాక్షన్ వీడియోస్ చేయవచ్చు, లేకపోతే ట్రైలర్ రియాక్షన్ వీడియోలు చేయవచ్చు. అన్ని రకాల వీడియోలు ట్రై రివ్యూస్ కాదు, రియాక్షన్స్. సారీ, రివ్యూస్ ఇచ్చేంత పెద్దోళ్ళం కాదు మేమైతే. రియాక్షన్ వీడియోస్ ఏమైనా చేద్దాం. we can try different stuff. So let us know in the comment section. ఈ వీడియో ఎట్లుందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video. Until then, see you and bye.